గారు వైఎస్ఆర్సీపీ నుంచి రాష్ట్ర అధికార ప్రతినిధి సెక్రటరీ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు, మీకు తోటి ప్యానలిస్ట్లకి 990 వీక్షకులందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్ సార్. ప్రతిపక్షం ఫెయిల్ అవుతుందా? మెడికల్ కాలేజీల విషయంలో గలమెత్తి ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత అనేక ఎపిసోడ్లో ఆ స్థాయి పోరాటం పోతుంది అనేది చాలామంది అభిప్రాయం. అంగీకరిస్తారా? సార్ మిర్చి రైతులకి ధరలు లేవు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గలమెత్తింది సార్. అయ్యో మేము అధికారంలోకి వచ్చి ఏడాది కూడా కాలేదు, అప్పుడే మీరు మాట్లాడేస్తారా? పొగాకు రైతుల గురించి గలమెత్తింది, అప్పుడే మాట్లాడేస్తారా? అరటి రైతుల గురించి గలమెత్తింది, అప్పుడే మాట్లాడేస్తారా? ఆక్వా రైతుల గురించి గలమెత్తాం, అప్పుడే మాట్లాడేస్తారా? మెడికల్ కాలేజీల గురించి మేము చెప్పక్కర్లా. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గలమెత్తింది, ఆరోగ్యశ్రీ బకాయిల గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గలమెత్తింది, జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ ప్రైవేటీకరణ గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే గలమెత్తింది. ఇలా అన్ని సమస్యల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే గలమెత్తేది. ఇంకెవరెత్తుతారు? ఉన్నోళ్ళంతా కూటమిలో ఉండదు. కూటమి కాకుండా ఏమీ సీట్లు రాని వాళ్ళు కూడా కూటమి ఊడిగం చేస్తా ఉన్నారు. ఇక మాట్లాడేది ఎవరండి? ప్రభుత్వ వైఫల్యం మీద ఆంధ్రప్రదేశ్ లో మాట్లాడే ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే, అందులో ఎలాంటి సందేహం లేదు. సో అదే ఈయన మాట్లాడుతున్నారు పాపం. తురకా శ్రీరామ్ గారు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము వస్తే చంపేస్తాం, నరికేస్తాం అని చెప్పి ఎవరు మాట్లాడారు? ఒకసారి చెప్తే మేము కూడా తెలుసుకుంటాం సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికార ప్రతినిధులుగా మేము ఎవరైనా మాట్లాడామా? రాగానే చంపేస్తాం, నరికేస్తాం అని. తెలుగుదేశం పార్టీ 2024 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ నాయకులు బహిరంగంగా మాట్లాడారు, నా కొడకల్లారా మేము వస్తే ఒక్కొక్కడికి ఉంటదని చెప్పి. అలా ఎవరు మేము మాట్లాడటం లేదు. మేము వస్తే మా నాయకుల ఇళ్ల మీద ఎవరైతే అప్రజాస్వామికంగా దాడి చేశారో వాళ్ళకు ఒక్కొక్కరికి ప్రజాస్వామ్య పద్ధతిలో శిక్ష తప్పదు అని చెబుతున్నాం. మేము వస్తే ఈ రోజు ఎవరైతే చట్టాన్ని చేతిలోకి తీసుకుని రెడ్ బుక్ అరాచకాలుగా పాల్పడుతున్నారో వాళ్ళందరికీ ప్రజాస్వామ్య పద్ధతిలో చట్ట పద్ధతిలో అందరికీ కూడా శిక్ష తప్పదు అని చెబుతున్నాం. వాట్ ఇస్ రాంగ్ ఆన్ దట్? ఈరోజు మీకు అధికారం ఉంది అంటే ప్రజాస్వామ్య పద్ధతిలో అని మీరు చెప్తున్నారు, అందరూ ఆ మాట అంటలేదు. ఎవరు అంటున్నారండి? మరి ఎవరు నరికేస్తామని ఎవరైనా చెప్పారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్. మీకు గుర్తుందా జగన్మోహన్ రెడ్డి గారు పోలీస్ అధికారుల్ని ఉద్దేశించి మాట్లాడుతూ అప్పట్లో వారు చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి, గుర్తుందా మీకు? అవునండి. ఒక విషయం అండి, పోలీసు ఉద్యోగులు ఉన్నారు, పోలీసు ఉద్యోగులు చట్టాన్ని చేతిలోకి తీసుకుని రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం అరాచకంగా ప్రవర్తిస్తా ఉంటే ఏం చెప్పారు ఆయన్ని? బట్టలు ఇప్పి నుంచో పెట్టిస్తామంటే పోలీసు ఉద్యోగం తీపిస్తాం, పోలీస్ కాకి డ్రెస్ ఇప్పిస్తాం. మళ్ళీ చెప్తా ఉన్నాం, ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఈ రోజు రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం పనిచేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్ర్టీ నాయకులు కార్యకర్తల మీద అప్రజాస్వామికంగా పనిచేస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళకి కాకి చొక్కా ఇప్పిస్తాం చట్టబద్ధంగా. ఓకే, మరి మీ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన వారి పోలీస్ అధికారుల పరిస్థితి ఏంటి? మరి వాళ్ళని కూడా అదే విధంగా చేయాలిగా ఈ ప్రభుత్వం? చేయమనండి, ఎవరు చేశారు నిరూపించమనండి, చేయమనండి సార్. మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్. నేను ఒక విషయం చెప్తున్నాను సార్. వీళ్ళు వచ్చి 2 నెలలు అయింది సార్, వీళ్ళు వచ్చి 2 సంవత్సరాలు అయింది. వీళ్ళు సస్పెన్షన్ లో బీఆర్ లో పెట్టడమే తప్పిస్తే ఏ ఒక్క అధికారినైనా తప్పు చేసినట్టు నిరూపించగలిగారా? కనీసం కోర్టు ట్రయల్స్ కి వెళ్ళారా? ఏమీ లేదు. కేవలం కక్ష సాధింపు తప్పిస్తే ఎక్కడా కూడా చట్టబద్ధంగా వెళ్ళినటువంటి పరిస్థితి కనిపించట్లే. రెడ్ బుక్ అనే అప్రజాస్వామికం ప్రకారం పోతా ఉన్నారు సార్. నేను అడుగుతా ఉన్నాను సార్, అజీజ్ సజ్జా మాట్లాడుతూ రాష్ట్రంలో అసలు కూటమి మీద వ్యతిరేకత లేదన్నారు. ఎస్ సార్, కూటమి అద్భుతంగా పాలిస్తుంది. ఎంత అద్భుతంగా పాలిస్తుందంటే 3500 కోట్లకు పైగా ఆరోగ్యశ్రీ బకాయిలు ఉన్నాయి. దాంతో నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఆరోగ్యం ఆగిపోయింది. మొన్నటి వరకు సమ్మె చేశారు. తర్వాత 1000 కోట్ల రూపాయలు మేము ఇస్తాం 1 టైం సెటిల్మెంట్ కింద అని చెప్పేసి వాటికి కూడా గ్యారంటీగా నెట్వర్క్ హాస్పిటల్ పెడతా ఉన్నారు, అప్పు తీసుకొస్తారు. అంత అద్భుతంగా సాగుతా ఉంది. గవర్నమెంట్ ఆసుపత్రుల్లో అయితే సార్ దూది నుంచి సిరంజి వరకు లేదు, సర్జికల్ ఆప్టికల్స్ లేవు. బోధన ఆసుపత్రుల్లో మరీ దారుణంగా ఉంది. గవర్నమెంట్ ఆసుపత్రుల్లో మందులు లేవు, బెడ్లు లేవు, సిబ్బంది లేరు. మేము ఆపరేషన్లు చేయలేము అని చెప్పేసి కాకినాడ, విశాఖపట్నం, కర్నూలు మెడికల్ కాలేజీల్లో అయితే డాక్టర్ల చేతులు చేసినటువంటి పరిస్థితి. వెంటిలేటర్లు లేవు, ఆపరేషన్లు చేసే పరిస్థితి. ఒకవైపు ఏదైతే ప్రభుత్వ వైద్యం దెబ్బతినిపోయింది, ఇంకోవైపు కార్పొరేట్ వైద్యానికి డబ్బులు కట్టకపోవడం వల్ల వాళ్ళు చెయ్యట్లా. మరి అద్భుతంగా పాలిస్తుంది సార్, చాలా అద్భుతంగా సార్. ఫీజు రియంబర్స్మెంట్, విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు 8000 కోట్లు.
మొన్నటికి మొన్న కాలేజీ యాజమాన్యాలు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టినటువంటి పరిస్థితి, ఉమ్. ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి పరిస్థితి. మీరు ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి డబ్బులు ఇవ్వకపోతే మరి ఎందుకు ఆ పథకాన్ని పెట్టడం? ఆ పథకాన్ని ఎత్తేయండి. ఫీజులు కట్టిన వాళ్ళు వస్తారు, ఫీజులు కట్టిన వాళ్ళు రారు. మేము నాశనం అయిపోతున్న యాజమాన్యాల మధ్యలో అని చెప్పేసి యాజమాన్యాలు ముత్తుకుంటున్నాయి. ఇంకోవైపు సర్టిఫికెట్లు రాక, డబ్బులు కట్ట ప్రభుత్వం నుంచి పడక, తల్లుల యొక్క మెడల్లో పుస్తలు ఆస్తులు తాకట్టు పెట్టుకుని వెళ్ళి అక్కడ డబ్బులు కట్టి సర్టిఫికెట్లు తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి. అంత అద్భుతంగా సాగుతుంది సార్. వీళ్ళు 1 minute సార్, వీళ్ళు సూపర్ 6 అని హామీలు ఇచ్చారు సార్. ఆడబిడ్డ నదులు 18,000 రూపాయలు ప్రతి మహిళకు పెడతా ఉన్నాయి సార్. అద్భుతంగా ఉంది సార్. ఇక ఏదైతే నిరుద్యోగ భృతి సార్, నిరుద్యోగ భృతి ప్రతి నిరుద్యోగికి పెడతా ఉంది సార్. అద్భుతంగా ఉంది సార్. ఇలా 2 ఏళ్ల పాలనలో 6 సిలిండర్లు వచ్చేసినాయి సార్. సూపర్ గా ఉంది సార్. మద్దతు ధర సార్, పాపం నిన్నటికి నిన్న రైతులు రోడ్డెక్కి అయ్యా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి, మొక్కజొన్న శనగ మరీ దారుణంగా 2,400కి పైగా మద్దతు ధర రావాల్సి ఉంటే 1,200 నుంచి 1,300కి దళారులు మన రక్తాన్ని పీలుస్తున్నారంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేం అని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి గారు మాట్లాడి ఆయన పాటికి ఆయన మళ్ళీ సింగపూర్ ట్రిప్కి వెళ్తారు. అదేందో సార్, సింగపూర్ లో 1000 ఎకరాలకి మించి ఎక్కడ ప్రపంచంలో నెంబర్ 1 టెక్నాలజీ